నాకు అత్యంత సన్నిహితుడు, మా అన్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి దగ్గరి సన్నిహితుడు. మీ అందరి ఓట్లతో భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా దాదాపు 4 లక్షల ఓట్లు జరిగిన పెద్దలు గౌరవనీయులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు ఈ గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైనటువంటి నా సోదరుడు చిలుక మధు, అలాగే వైస్ చైర్మన్గా భాస్కర్ సోదరుడు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు కూడా. ఎందుకంటే తప్ప తెలంగాణలో ఏం జరగలే. అట్నే ఈరోజు ఈ మార్కెట్ విషయం కూడా ఇప్పుడే చర్చ చేస్తున్నాం మా మల్లెడ్డి రంగన్నతో. ఏం చేద్దామన్నా ఈ మార్కెట్ కథ ఏంటంటే, రంగన్న చెప్పింది ఈ మార్కెట్ ఈ భూమి కూడా నాకు తెలిసి ఈ భూమి లీజుకు తీసుకురంట. అంటే మనకు 1000 కొద్ది ఎకరాలు ఉన్నాక కూడా చెప్తా, ఇప్పుడు 1000 కొద్ది ఎకరాలు ఈ చుట్టుపక్కల ప్రభుత్వ భూమి ఉన్నాక కూడా మన చిన్నదొర గత ప్రభుత్వంలో చిన్నదొరకు దోస్తు అని చెప్పి ఈ ల్యాండ్ ఆయనదైతే దీనికి 75 లక్షల కిరాయి కట్టి మరీ ఇక్కడ దుకాణం పెట్టినాడు. అంటే ఎవరి సొమ్ము ఎవరు దానం చేస్తుండో తెలియకుండా గత ప్రభుత్వాలు పరిపాలించింది. మంచిగా ఏదైనా గవర్నమెంట్ జాగా తీసుకొని ఆ గవర్నమెంట్ జాగాల కట్టుకొని ఉంటే మన ఆస్తి మనకు ఉండేది కదా. ఇవాళ నేను మా కొత్త చైర్మన్ సార్కి ఒకటే చెప్తున్నా, గత 15 ఏళ్ల నుంచి ఒక యువజన నాయకునిగా, స్టూడెంట్ విభాగం నాయకునిగా కష్టపడి పైకొచ్చిండు. నేను చెప్తున్నాను, మా తమ్ముడు చిలుక మధును మరొకసారి అభినందిస్తూ ఈ ఆయనకి ఇచ్చినటువంటి ఈ టర్మ్ని ఈ రోజు నుంచి మొదలు పెడితే ఈ ఫ్రూట్ మార్కెట్, ఈ గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ రూపురేఖలు మార్చాలని. ఎందుకంటే చైర్మన్ సాబ్కి డైరెక్ట్ సీఎం గారి దగ్గర పోయి యాక్సెస్ ఉంది. పోయి కూర్చొని అక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారితో చర్చ చేసి వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క ఫస్ట్ దీన్ని ఇమీడియట్ ఇక్కడి నుంచి వెకేట్ చేయించి ఒక ప్రభుత్వ భూమి తీసుకొని అక్కడ మంచి కన్స్ట్రక్షన్ చేసి తరతరాలు గుర్తుపెట్టుకునేటట్టుగా నీ హయాంలో తరతరాలు గుర్తుపెట్టుకునేటట్టుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం కట్టాలని సభ్యులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.